అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ రాజకీయ నాయకుని నోట విన్నా బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. బీసీలకు సంబంధించినటువంటి రీసర్వే చేయాలని ఒక పార్టీ చెప్తుంటే రీసర్వే కాదు, ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి 28 వరకు వారు సర్వేలో మిస్ అయిన వాళ్ళు వారి వివరాలు ఇవ్వచ్చు, ఆన్లైన్లో సైతం నమోదు చేయొచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీల రిజర్వేషన్లు పెంపుదాము, ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా ఓట్లు దండుకుంది, అధికారంలోకి వచ్చింది. తీరా చూసిన తర్వాత వారు కాలయాపన చేస్తున్నారనేటువంటి ఆరోపణలు మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులాన్ని టార్గెట్ చేశారు. ఆయన పుట్టుకతో బీసీ కాదు, జన్మతా బీసీ కాదు, ఆ తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడి బీసీల్లో చేరారని కొందరు అంటున్నారు. లేదు, ఖచ్చితంగా ఈ కుల గణనకు సంబంధించినటువంటి దాటవేత ధోరణితోనే విమర్శలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణల మాట ఎట్లా ఉన్నా 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అని చెప్పి కొందరు చెప్తున్నారు. మీరు మాతో కలిసి వస్తారా లేదా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇటు ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే ససేమిరా అని మరొక పార్టీ చెప్తుంది. మొత్తం మీద ఆరోపణలు ప్రత్యారోపణల మీద కాలయాపన చేస్తున్నటువంటి గందరగోళ పరిస్థితికి దారితీస్తుందని చెప్పి ప్రజలైతే చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే 16/11/2021 అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు, నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 16/11/2021 బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్, 3 మెంబర్లతోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి, వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి, కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ఫలాలు అందజేద్దాం, ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. సరే, వాళ్ళు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అప్పుడు మన 16/11 నాడు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిండ్రో అదే రోజు జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇక మీకు చూస్తాం, మీకు కాగితాలు పంపిస్తాం. ఇది జీవో నెంబర్ 9 ఎప్పుడు ఇచ్చింది? ఇది 16/11/2021 అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి 3 తోటి జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు. అలా క్లియర్గా ఉన్నది కులగణన చేయమని చెప్పేసి. మీరు శ్రద్ధగా 9వ నెంబరు జీవో పక్కకు పెట్టేసినాం మనం. ఇది దాని తర్వాత ఇది ఏమిచ్చిండ్రు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, అప్పుడు నేను మంత్రి చూడు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో. ఇది చాలా శ్రద్ధగా వినండి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి 29 నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. 2024 29 జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ గుదిబండ మాకెందుకు పెట్టినవే బాధ అంటే, తప్పదు సార్, ఒక కమిషన్ ఏర్పడ్డది, ఆ కమిషన్ మీకు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి, సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి 29 జనవరి నాడు సబ్మిట్ చేస్తే 5 రోజుల లోపలనే 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను. 4
ఫిబ్రవరి 2024లో క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ 10 రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024లో ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు నేను మాట్లాడిన దీని మీద ఆ రోజు 14 నాడు ఏమని మాట్లాడినంటే, చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. ఎల్లేకు వేసి మల్లేకు పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్ ఉంటుంది. స్థాయిని హోదాని మర్చిపోయి ఇది ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు. వారి అవగాహన రాహిత్యంతో ఇదే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, ఆనాడు కూడా రాహుల్ గాంధీ మోడీ కులాన్ని గురించి ప్రశ్నిస్తే కోర్టు ముట్టికాయలు వేసింది. ఏ రకంగా మోదీ గారు ముఖ్యమంత్రి కాకముందే 94లోనే ఆ తేలి సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చమల్దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సమాజానికి బీసీ జాబితాలో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేవంత్ చేసిన వ్యాఖ్య ఆయనకు అవగాహన లేకనే చేశారా? ఎందుకంటే గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది చేశారనేటువంటి కామెంట్స్ బాహాటంగా ఇవాళ వాస్తవాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. 94లో మీ ప్రభుత్వము చమల్దాస్ మెహతా ఉన్నప్పుడు వచ్చింది. అదే రకంగా 99లో కేంద్ర ప్రభుత్వం, 2001లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చింది ఆ సమాజాన్ని. మోదీ గారు అంతకుముందు మరి 99లో సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేశారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. ముఖ్యమంత్రి కాకముందే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ బీసీ జాబితాలు చేశారు. అయినా మోదీ గారిని ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయడం అంతకంటే ఒక్కరి బుద్ధి మీద కాదు. ఇవాళ మోదీ గారు ప్రపంచ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయి. వాళ్ళు అన్ని దేశాలు కూడా ఏ రకంగా మోదీ గారి నేతృత్వంలో కరోనాల కష్టకాలంలో ఏ రకంగా ఆదుకున్నాడో, స్వయంగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలకు 3 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ, 100 పై దేశాలకు వ్యాక్సిన్ పంపించిన ఆ ఖ్యాతి చరిత్ర దేశ ప్రజలకు, మన శాస్త్రవేత్తలకు ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కితే మీరేమో ఆయన కులానికి పరిమితం చేసి మాట్లాడతామంటే ప్రజలు వాళ్ళ తప్పకుండా మీకు బీసీలకు అన్యాయం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. బీసీలకు గొప్పగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఈరోజు ఉన్నటువంటి అవకాశాన్ని కూడా దెబ్బతీసే విధంగా రిపోర్ట్లు తయారు చేసి రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని మరొకసారి బీసీలని మోసం చేస్తున్నాను రాష్ట్ర బీసీలంతా కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క చర్చని పక్కదారి పట్టించాలన్న ఆలోచనతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు. బీసీల మీద ప్రేమ ఉన్నది కేంద్ర ప్రభుత్వంకు అని చెప్పడానికి మోడీ గారు చేస్తున్నటువంటి ఇవాళ బీసీల కృషి కానీ, అదేవిధంగా ఈ దేశ క్యాబినెట్లో ఎందరు మంది బీసీలు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. 17 మంది ఈరోజు బీసీలు ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్. ఈ రాష్ట్ర తెలంగాణ క్యాబినెట్లో ఎందరు మంది బీసీలు ఉన్నారు? కేవలం ఇద్దరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.